తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే అందించారండి. ఒక్కొక్కరి ఖాతాలోకి 12,000 రూపాయల చొప్పున నేరుగా డబ్బులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ అదేవిధంగా కంప్యూటర్లో బటన్ అయితే నొక్కారు. సో దీనికి సంబంధించి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బ్రదర్ ఆయనతో నొక్కారు కానీ మాకు ఇంకా డబ్బులు అనేది క్రియేట్ కాలేదని. సో నేను వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి, అది కూడా మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎవరెవరికి వస్తాయి, అంటే ఎన్ని ఎకరాల పొలం కలిగిన వారికి వస్తాయి, సో దీనికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు అనేటివి రాకుండా ఆపివేశారు, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మధ్య మధ్యలో రైతులు కొన్ని మిస్టేక్స్ అయితే చేశారంట. ఈ మిస్టేక్స్ అనేది చేయడం వల్ల రైతుల ఖాతాలకు డబ్బులు పడకుండా ఆగిపోయినటువంటి 20-30% మంది వరకు ఆగిపోయినాయని చెప్పేసి మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే ఇప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలైతే వీడియోలో తెలియజేస్తాను కాబట్టి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే రైతులుంటే వాళ్ళకి కూడా వీడియోని షేర్ అయితే చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే రైతులకు సంబంధించి రైతు భరోసా. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 10,000 రూపాయలని కాస్త డైరెక్ట్‌గా మనకు 12,000 రూపాయలకైతే పెంచడం జరిగింది. అయితే ఈ 12,000 రూపాయలకి పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా గత ప్రభుత్వం ఏదైతే మనకు రైతు బంధు పథకం పేరిట ఇస్తున్నటువంటి ఆ మార్గదర్శకాలున్నాయో, అవే మార్గదర్శకాలనైతే అనుసరిస్తూ వచ్చారు. కానీ ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసెంట్‌లీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో కూడా మనకు 9,000 కోట్ల రూపాయలనైతే బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్‌లో భాగంగా ఇప్పుడు కొత్త మార్గదర్శకాలనైతే విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో రైతు, వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేయడం జరిగింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్, సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఆ ఒక ప్రాంతంలో మనకు ఆయిల్ ఫ్యాక్టరీ అనేది ఓపెన్ చేయడం కోసం వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి అక్కడ ఒక సభలాగా ఏర్పాటు చేసి, అనంతరం అక్కడ రైతులతో మాట్లాడుతూ ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడుతూ రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను ఆయన 5 గంటల 30 నిమిషాల పైన మనకు డీబీటీ పద్ధతిలో అయితే, అంటే మనకు ఒక కంప్యూటర్‌లో ఒక బటన్ అయితే ఉంటుంది. దాన్ని నొక్కితే ఆటోమేటిక్‌గా ర్యాండమ్‌గా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వచ్చేస్తాయి. సో ఈ యొక్క ఆప్షన్ ద్వారా అయితే మనకు నొక్కడం జరిగింది. అయితే ఈ డబ్బులనేది నిన్నటి రోజు నుంచి చాలామందికైతే డబ్బులైతే ఇంకా క్రియేట్ అనేది కాలేదు. సో ఎందుకనేది కాలేదు బ్రదర్, దయచేసి అసల నిజంగానే ఆయన డబ్బులు వేసాడా లేదని కన్‌ఫ్యూజన్‌లో అయితే చాలామంది ఉన్నారు. సో అయితే ఈ యొక్క అప్డేట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున బ్యాంకులన్నిటికీ సెలవు, సండే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మన పథకం లాంచ్ చేసినా సరే బ్యాంకులనేటివి వర్కింగ్‌లో ఉంటేనే డబ్బులైతే మన ఖాతాలోకి వస్తాయి. లేకపోతే డబ్బులనేది రావన్నమాట. సో మనకు ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులైతే వస్తాయి. 22 తారీఖున ఆయన బటన్ అయితే నొక్కారు. 23 తారీఖున ఉదయం 10 గంటల పైనుంచైతే మనకు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల లోపు దాదాపు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఈ యొక్క ర్యాండమ్‌గా పేర్లు వైస్, సో పర్టిక్యులర్‌గా ఒక్కొక్క జిల్లాకైతే డబ్బులైతే పడవు. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్న రైతులకు సంబంధించి నేమ్స్ వైస్‌గా ర్యాండమ్‌గా అయితే పిక్ చేయడం జరుగుతుంది. అవి ఆటోమేటిక్‌గా డబ్బులైతే పడుతూ వస్తాయి. దీనికి సంబంధించి మనకొక నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ అంటే మనకు చెప్పాను కదా! ఎవరెవరికి డబ్బులు రావు, మార్గదర్శకాలను మార్చారని. సో, ఆ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కూడా ఇప్పుడు మనకు ఇక్కడ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రైతు భరోసా ఈ నెల 22 తారీఖున, మార్చి 22 తారీఖున నేరుగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కంప్యూటర్‌లో బటన్ నొక్కి విడుదలైతే చేయడం జరిగింది. అయితే ఈ డబ్బులు వచ్చేసి మనకు 23 తారీఖు నుంచి అయితే అందరి ఖాతాల్లోకైతే వస్తాయన్నమాట. అయితే సీజన్‌లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సీజన్‌లో రూ. 6,000 చొప్పున 2 సీజన్‌లలో కలిపి మొత్తంగా మనకు రూ. 12,000 విడుదల చేయడం జరిగింది. అందులో మనకు తొలి విడత కింద 3,590 కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు. అండ్ మనకు సెకండ్ విడత కింద మనకొచ్చేసి 20 రోజుల్లోగా, అంటే ఏప్రిల్ సుమారు 10,
9, 10 తారీఖులో సెకండ్ విడత అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత కూడా అయితే మనకు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. సో గతంలో అయితే మనకు పంపిణీ చేసే విధానంలో ఈసారి మనకు చాలా అంటే చాలా విభిన్నమైనటువంటి విధానంలో తీసుకొచ్చారండి. సో గతంలో మనం చూసుకున్నట్లయితే మొదటి రోజున 1 ఎకరా పొలం కలిగిన వారికి డబ్బులు పడితే, రెండో రోజున 2 ఎకరాల పొలం కలిగిన వారికి, మూడో రోజున 3 ఎకరాలు. సో ఈ విధంగా అయితే మనకు డబ్బులు పడేటివి. కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చాలా రోజుల నుంచి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో అప్పుడు మనకు 10 ఎకరాల భూమి కలిగిన వారికి 10 రోజుల పాటు వెయిట్ చేయాల్సొస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించి ఈ నిర్ణయానికైతే వచ్చారనమాట. సో అట్లా కాదు. మనకు 1 ఎకరా పొలం నుంచి 10 ఎకరాల పొలం లోపల ఉన్నటువంటి వారందరికి గూడా మొదటి రోజున డబ్బులైతే పడతాయి. సో వాళ్ళకి 1 ఎకరా పొలంకి సంబంధించిన డబ్బులు పడిపోతాయి. ఇక రెండో విడతలో మనకొచ్చేసి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికి ఉంటాయి గదా! సో అట్లాంటి వారందరికి మళ్ళీ సెకండ్ విడతలో పడతాయి. సో థర్డ్ విడతలో వచ్చేసి మనకు ఫైనల్‌గా అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ డబ్బులన్నీ గూడా మనకు కొంచెం లేట్ అయితే అవుతుందనమాట. సో వెంటనే పడవు. కొంచెం లేట్ ఎందుకని అవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 47,00,000 మందికి పైగా రైతులైతే ఉన్నారన్నమాట. సో ఈ 47,00,000 మందికి పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఒకే రోజున బ్యాంకుల్లో డబ్బులైతే మనకు క్రెడిట్ అనేది కావు. ఎందుకంటే సర్వర్‌లు కూడా డౌన్ అయితే అవుతుంటాయి. సో కాబట్టి మనకు ఒక రోజుకి ఇంతమంది లిమిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ లిమిట్స్ ప్రకారంగా డబ్బులైతే ర్యాండమ్‌గా పిక్ చేసుకొని ఒక్కొక్క రైతుకైతే డబ్బులు పడుతూ వస్తుంటాయి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి మీకు గాని డబ్బులు పడుంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. బ్రదర్ మాకు పడ్డాయి అని చెప్పేసి. సో ఎంత పడ్డాయో కూడా అమౌంట్స్ అయితే మీరు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు దాన్నైతే పిన్ అయితే చేస్తాను. సో అందరు రైతులు కూడా తెలుసుకుంటారు. ఇక ఈ పథకానికి సంబంధించి వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన అప్డేటు. ఈ పథకం భూమి ఉన్న రైతులకు, సొంత భూమి కలిగిన రైతులకే కాకుండా కౌలు రైతులకు గూడా అయితే అమలు చేయడం జరుగుతుంది. సో కౌలు రైతులకు గూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మనకు సీసీఆర్‌సీ సర్టిఫికేట్ అయితే ఒకటి తీసుకొని దాన్నైతే ఇచ్చి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొచ్చేసి మనకు వీఆర్ఓ గారైతే ఇస్తారు. క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అన్నమాట అది. సో మనం కౌలు రైతులు అని చెప్పి గుర్తింపు కార్డు. సో ఆ కార్డ్ అనేది మనం తీసుకోవాలనుకుంటే మనం ఎవరి భూమి అయితే తీసుకుంటామో సో వారి భూమికి సంబంధించినటువంటి భూ యజమానదారుడి యొక్క ఆధార్ కార్డు, భూ యజమానదారుడికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్కు ఇవి 2 జెరాక్స్‌లు తీసుకొని మీరు ఎవరైతే రైతున్నారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ జెరాక్స్ అనేది ఇచ్చి కౌలు రైతులుగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత వీఆర్ఓ గారి దగ్గర నుంచి మనకు కౌలు రైతు కార్డ్ అయితే వస్తుంది. కార్డ్ వచ్చిన తర్వాత మనకు ఈజీగా పథకానికి సంబంధించి డబ్బులైతే పడతాయన్నమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా అయితే మనకు రిలీజ్ చేశారు. డిస్క్రిప్షన్‌లో కూడా నేను మీకు లింక్ అయితే కూడా ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరైతే అర్హుల లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కేవలం 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే లిమిట్ అయితే ప్రవేశపెట్టారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే గతంలో మనకు ఇద్దరు, ముగ్గురు రైతులు కుటుంబంలో ఉన్నా సరే డబ్బులైతే పడేటివి. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి అయితే పలికారు. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆదేశాల మేరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే అటువంటి కుటుంబానంతటిని కూడా హోల్డ్ చేసి అనర్హులుగా గుర్తించి పక్కన పెట్టేసింది. ఇక ఎవరికైతే డబ్బులు రావు అనంటే ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులున్న వారికి ఈ డబ్బులైతే రావు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డ్‌కి లింక్ అయితే అయ్యుండాలి. అలాగే మనకు ఈ యొక్క భూమిని ఏదైతే వ్యవసాయ భూమి ఉందో వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనుల కోసం అంటే మనకు కన్‌స్ట్రక్షన్స్ కోసం కావచ్చు అండ్ మనకు ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కావచ్చు ఇట్లా గనక ఏదైనా సరే వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనుల కోసం మనం భూమిని గనక వాడుతున్నటువంటి ఎవరైనా ఉండి పథకానికి అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా ఈ డబ్బులు రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రూల్స్ అనేటివి కూడా మారిపోయాయి. మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి మరో కొత్త రూల్ కూడా అయితే తీసుకురాబోతుంది. సో ఈసారి మనకు సెకండ్ విడతకంతా కూడా ఈ రూల్‌ని కూడా అయితే పాస్ చేయబోతున్నారు. ఆ కొత్త రూల్ ఏంటో ఖచ్చితంగా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేసి తెలియజేస్తాను. సో కాబట్టి మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. సో చాలామంది రైతులు ఎందుకు మాకు ఇంకా డబ్బులనేది పడలేదనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్‌గా చూస్తూ ఉండడం కోసం ఛానల్‌ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.